3:17. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియూ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. చాలు, ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి మరొక నూతన మాసంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు. ఈ నూతన మాసం మొట్టమొదటి బైబిల్ స్టడీలో మేమందరం కూడా కూడుకొని ఈ వాక్యంలో సత్యములను తెలుసుకోవటానికి మాకిచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, లవదిక సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయ కొరతలు ఏ సంఘంలో లేకుండా తండ్రి, ఆ కొరతలు తెలుసుకొని వాటిని విడిచిపెట్టుటకు నీ కృప దయచేయండి. వాక్యం చెప్తున్న నన్ను నీ సిలువ చాటున మరుగుపరచి ఈ వాక్యంలో దాచబడిన ఆత్మీయ సత్యములను మా ముందుంచుమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, ఇక్కడ అన్నీ చెప్పను, ఒక్క 3 చెప్పడానికే సమయం అవుతుంది. ఇక్కడ 7 సంఘాల గురించి అపోస్తలుడైన యోహాను రాస్తూ ప్రతి సంఘంలో ఏదో కొంత ప్రశంస చెప్పాడు. కానీ ఏ ప్రశంస లేని సంఘం ఏదంటే లవొదికయ సంఘమే. అంటే దేవుని ద్వారా నోట్లో నుండి ఉమ్మేస్తాను అనిపించుకున్న సంఘం. అయితే ఈ సంఘం ఏంటంట, ఈరోజు 3 చెప్తా. దౌర్భాగ్యముడు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు. ఎవరు దౌర్భాగ్యుడు అంటే, దేవుడు చేసిన మేలులు మర్చిపోయిన వాడు, నమ్మించిన వారిని ద్రోహం చేసిన వాడు, దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకొనవాడు దౌర్భాగ్యుడు. అమ్మ, రోమీలు రాసిన పత్రిక 7వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ భక్తుడైన పౌలు, నా శరీరం అందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చెయ్యాలి అని ఆత్మలో నేను అనుకుంటున్నా, మనస్సులో నేను అనుకుంటున్నా, కానీ మేలు చెయ్యకూడని కీడే చేస్తున్నా. అలాగ చేస్తుంటే ఏమంట, నా యందు నివసించు పాపం. నా శరీరంలో 2 నియమాలు ఉన్నాయి. ఒక నియమము ధర్మశాస్త్రానికి లోబడే నియమం, ఒక నియమము పాప నియమం ఉన్నది అని చెప్తూ ఇక్కడ 24వ వచనం, రోమీలు రాసిన పత్రిక 7:24. అయ్యో, నేనంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అంటే, ఇక్కడ కూర్చున్న మన అందరము కూడా ఒక పాపము ధర మరణానికి తెచ్చుకున్నాం. మన ఆది పితరుడైనటువంటి ఆదాము చేసిన పాపాన్ని బట్టి అందరూ మరణాన్ని తెచ్చుకున్నాం. చదవమ్మ 7:24. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. సర్వం 25. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ పౌలు అంటున్నాడు, దౌర్భాగ్యుడైన నన్ను వెతుక్కుంటూ దేవుడు భూమి మీదకి వచ్చాడు. దేవునికి దూరస్తుడిగా జీవిస్తున్నప్పుడు ఆయన నన్ను ప్రేమించాడు, నా పట్ల కృప చూపించే, నన్ను రక్షణలోనికి నడిపించాడు, పాపపు శరీరం నుండి నన్ను విడిపించాడు. నేను పొందవలసిన తీర్పు సిలువలో ఆయన పొందాడు, నేను పొందవలసిన మరణం ఆయన పొందాడు. మేలు చేసిన దేవునికి కృతజ్ఞత చూపించని వాడు ఎవరంట, దౌర్భాగ్యుడు. అమ్మ, ఒకసారి కీర్తన 83 పట్టుకోమ్మ. ఇక్కడ అబ్రహాము దేవుని యొక్క పిలుపును బట్టి బయలుదేరినప్పుడు, అబ్రహాముతో పాటు ఎవరు బయలుదేరారు? లోతు బయలుదేరారు. లోతు తండ్రి అప్పటికి చనిపోయాడు. అయితే అబ్రహాము లోతును ఆదరించాడు, లోతును బలపరిచాడు. అబ్రహాము ద్వారా లోతు కూడా ఆశీర్వదించాడు. అబ్రహామును బట్టి దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. అయితే అబ్రహాము పనివారులకు, కాపరులకు, లోతు కాపరులకు మధ్య గొడవ జరిగితే ఇంకా మనం బంధువులం, మన మధ్య కలహాలు ఉండకూడదు అని అబ్రహాం ఏమన్నాడు, నువ్వు ఏ స్థలం కోరుకుంటావో, ఉత్తర దిక్క, దక్షిణ దిక్క, తూర్పు, పడమర, నీకు ఇష్టమైన స్థలానికి వెళ్ళు అని అన్నాడు. ఇప్పుడు అన్నప్పుడు ఏమనాలండి? లోతు ఏమనాలి చెప్పండి? తండ్రి లేని వాడిని నన్ను ఆదరించేవు, నన్ను బలపరిచేవు, ఈరోజు ఇంత ఆశీర్వాదం పొందుకున్నానంటే
ఇంత గొర్రెలను ఇంత మందర కాపరులను సంపాదించుకున్నానంటే, ఇంత పనివారిని సంపాదించుకున్నావంటే నీ ద్వారా నాకు కలిగిన ఆశీర్వాదం. ఒకవేళ ఈ కాపరి నీకు ఇష్టం లేకపోతే కాపరిని పంపించేసి వేరే కాపరిని పెట్టుకుంటావు. అమ్మ, కాపర్లు ఎవరు? ఇల్లు జీతగాళ్ళే కదమ్మా, వీళ్ళేం బంధువులు కాదు కదా. పెట్టుకుందాం అనాలి కదా. చూడండి, కృతజ్ఞతహీనుడిగా లోతు ఎప్పుడైతే అబ్రాహాము చెప్పాడో వెంటనే చూసి కన్నులెత్తి, అమ్మ అదే కీర్తన 83 అలాగే ఉంచి ఒకసారి ఆదికాండం 14వ అధ్యాయంకి వెళ్ళమ్మా. అక్కడ కనులెత్తి యోర్దాను నదీ తీర ప్రాంతాన్ని చూశాడు. అది ఎలా కనిపించిందంట? ఏదేను తోట లెక్క కనిపించిందంట. చూడండి, సారవంతమైన భూమి ఎన్నుకున్నాడు, వెళ్ళిపోయాడు. చదవమ్మ 14:7, 7, 8 చూడండి. ఆదికాండం 14, 13 చదవమ్మ 13:8. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది గదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు. అమ్మ, ఇప్పుడు కీర్తన 83కి వెళ్ళిపో. ఇప్పుడు చూడండి, అబ్రాహాం ఎంత మంచోడు. అసలు అబ్రాహాం ముందు స్థలాన్ని ఎన్నుకోవాలి, కానీ ఎన్నుకునే కృప ఆధిక్యత ఎవరికి ఇచ్చాడు? లోతుకి ఇచ్చాడు. ఇచ్చినప్పుడైనా అరే, నీకంటే నా క్షేమం కోరేవారు ఎవరున్నారు? నీకంటే నాకు ఆత్మీయులు ఎవరున్నారు? ఇంతవరకు నీ అడుగుజాడల్లో నడిచాను. నిన్ను విడిచిపెడితే ఆత్మీయంగా నేను దిగజారిపోతా. నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుని పిలుపు, దేవుని యొక్క ఆశీర్వాదం నీ యొద్ద ఉన్నది, నేను నిన్ను విడిచిపెట్టను అని అనాలి. అమ్మ, కొంతమంది చూడండి, పనోళ్ళు కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఉంటారు. అలా ముసలోళ్ళు అయిపోయిన తర్వాత, లేకపోతే కాస్త ఆర్థికంగా ఇబ్బంది ఉంటే, అమ్మ ఇంతవరకు పనిలో పెట్టుకున్నా, ఇంకా నాకు పెట్టే ఓపిక లేదు, ఇల్లమ్మంటే కృతజ్ఞత కలిగిన వాళ్ళు కొంతమంది పనులు నేను చూశాను. అమ్మ, ఇంతవరకు పోషించు, అన్నం పెట్టు, నువ్వు ఎంత ఇస్తావో అంత తక్కువ ఇచ్చినా జీతం, నిన్ను నీ ఇల్లు మాత్రం విడిచిపెట్టి వెళ్ళు అని అనద్దు. ఏంటి? కృతజ్ఞత కలిగిన వాళ్ళు చెప్పే మాట. అయితే ఈ లోతు ఏం చేశాడో తెలుసా? లోతు సంతానం ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వెళ్ళటానికి అశ్షూరుతో, ఫిలిస్తీయులతో కలిసి నిబంధన చేసి, చూడండి, అబ్రాహాము సంతానానికి వ్యతిరేకంగా వాళ్ళతో సహాయం చేశాడండి, వాళ్ళతో నిబంధన చేశాడు. చదవమ్మ 83, 7, 8 వచనాలు. మోయాబీయులను, హగ్రీయులను, గెబలువారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్టీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అమ్మ, ఎవరు? అశ్షూరీయులు. ఇంకెవరమ్మా? అమాలేకీయులు, తూరు నివాసులు విరోధంగా పోగాయి. అశ్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. ఎవరు చేస్తారు సహాయం? ఎవరికి? అరే, దేవుని ద్వారా అబ్రాహాము ద్వారా ఆశీర్వదించబడ్డారు. అబ్రాహాము ద్వారా ఆత్మీయంగా ఎదిగే. అయితే కృతజ్ఞత లేనివా ఎవరు దౌర్భాగ్యులు అంటే, దేవుడు చేసిన మేలులు మర్చిపోయి, దేవుడిచ్చిన దీవెనల ఆశీర్వాదాలు మర్చిపోయి దేవునిపైనే తిరుగుబాటు చేసేవారు కృతజ్ఞత లేనివారు దౌర్భాగ్యులు. అమ్మా, ఇక్కడ కూర్చున్న మనం ఏ మేలు దేవుడు చేయలే అంటానికి వీల్లేదు. ఈరోజు నీ ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, పని చేయకపోతే ఏమవుతుందో తెలుసా? వెంటిలేటర్స్ పెడతారు. వెంటిలేటర్ పెడితే పర్ డే ఎంత అవుతుందో తెలుసా ఎవరికైనా? 30,000 ప్రతిరోజు.
కాస్త మంచి నంబర్ 1 హాస్పిటల్కి వెళ్తే 40,000. అంటే నువ్వు ఊపిరితిత్తులు సరిగా పనిచేస్తున్నాయి అంటే దేవుడు నీ పట్ల చేసినటువంటి ఆరోగ్యాన్ని బట్టి చూపిన కృపను బట్టి కృతజ్ఞత చెల్లించా. ఒక్క రోజుకి 30,000 అంటే నెలకంతమ్మా 9 లక్షలు. సంవత్సరానికి అంతా టీచర్లు టకాని చెప్పాలి. 12 into 9 8 లక్షలు. 1 ఇయర్కి అయ్యే ఖర్చు. బతికినంత కాలం నీ వెంటిలేటర్ మీద బతకాలి, నా ఊపిరితిత్తులు పనిచేయట్లేదంటే మేలు చేసేడు దేవుడు నీకు. ఎంతోమంది హాస్పిటల్కి వెళ్ళి చూస్తే శ్వాస పీల్చుకోలేక వెంటిలేటర్స్ మీద ఉంటున్నారు. ఈరోజు నీ కిడ్నీస్ పని చేస్తున్నాయంటే, అమ్మ కిడ్నీస్ పని చేయకపోతే రోజుకి ఎంత తెలుసా? 5,000. ఏమంటారు? డయాలసిస్ 5,000. రోజుకి 2 రోజులకు ఒకసారి 5,000 పెట్టాలి. అరే ఆరోగ్యం ఇచ్చాడు, తినటానికి ఆహారం ఇచ్చాడు, పీల్చుకోవటానికి గాలి ఉచితంగా ఇచ్చాడు, తాగటానికి నీరు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన దేవుణ్ణి కృతజ్ఞత కలిగి జీవించకపోతే ఇక్కడ అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవరు వినిపిస్తారు? ప్రభువైన యేసుకు స్తోత్రం. ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ దౌర్భాగ్యుడిని వెతికాడు, ఈ దౌర్భాగ్యుడి కొరకు ప్రాణం పెట్టాడు. ఈ దౌర్భాగ్యుడు శిక్ష పొందకుండా, తీర్పు పొందకుండా నరకము నుండి తప్పించటానికి ఇంత మేలు చేసిన దేవునికి కృతజ్ఞత. అమ్మా, కృతజ్ఞత లేనివాడు దౌర్భాగ్యుడు. రెండవది, ఇక్కడ కూర్చున్నా మీరు అమ్మ, ఆదికాండం 36 పట్టుకోండి. దేవుడు అమ్మ అది దానికి వెళ్ళక మునుపు 2 Petrus 2 కూడా తీసుకో. మనం ఎవరమ్మా? పాపులం. మన శరీరం ఏంటి? పాపపు శరీరం. అయితే ఈ పాపపు శరీరాన్ని పరిశుద్ధపరచడానికి దేవుడు రక్తాన్ని చిందించాడు. ఎవరు దేవుడు? మహిమా స్వరూపుడు. నీ వలె నా వలె రక్త మాంసాలు గల శరీరం లేదానికి. అయితే నిన్ను ప్రేమించి, నన్ను ప్రేమించి, సమస్త మానవాళిని ప్రేమించి వారు అపవిత్రులుగా ఉంటే, అపరిశుద్ధులుగా ఉంటే నిత్య నరకానికి వెళతారని దేవుడు ఏం చేశాడు? రక్త మాంసాలు గల శరీరం ధరించి భూమి మీదకి వచ్చాడు. దేవుడికి రక్త మాంసాలు లేవండి. శరీరం ధరించుకొని మహిమా శరీరం అయినది. రక్త మాంసాల శరీరం ధరించి ఆఖరి రక్త పొట్టు వరకు చిందించి మన పాపాలను కడిగే ఆయన రక్తం. మనకు తెలుసు, మనం మాట్లాడతాం కదా 1 యోహాను 1:7 మన పాపములను మనం ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడిని కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. యేసు రక్తం మన పవిత్రులుగా చేసే. అయితే ఈ పవిత్రతను కాపాడుకోకుండా ఇప్పుడు ఓ పంది ఉందండి. ఒక ఆయన అన్నాడు, ఈ పందిని నేను మారుస్తా అని ఇంటికి తీసుకొచ్చి దాదాపు 6 నెలలు ఇంట్లో చక్కగా రోజు స్నానం చేయించి పౌడర్లు పూసి మంచం మీద పడుకోబెట్టాడు. 6 నెలలు అమ్మా దీని బుద్ధి మారిందిలే అని బయటికి తీసుకెళ్తా ఉన్నాడు. ఎప్పుడైతే పంట చూసిందో గబక్కన వెళ్ళి అక్కడ దూరిందండి. అరే ఇదేంటన్నాడు. దాని తర్వాత వెళ్ళి బురదలో పడి అక్కడే కూర్చుందంట. అమ్మ ఇక్కడ ఏమంటాడు? 2 Petrus 2:22 కుక్క వాంతి చేసినది తినినట్లు, పంది బురదలో పొర్లాడినట్లు. చదవమ్మా. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. చాలు. యేసే రక్తంలో నీ పాపాలు కడుక్కున్నావు. ఎప్పుడు? బాప్తిస్మము ద్వారా నీ పాపాలన్నీ ఒప్పుకున్నావు. ఆయన రక్తంలో నీ పాపాలు కడుక్కున్నావు. తిరిగి పాపం చేస్తున్నావంటే, తిరిగి అపవిత్రతలోనికి వెళ్ళావంటే నువ్వెవరివి? దౌర్భాగ్యుడివి. కొన్నిసార్లు అంటాం కదా, ఒరే ఈడు బాగుపడటానికి ఎన్నో చేశాను రా, చాలా డబ్బు ఖర్చు పెట్టే, అయినా ఇది బాగుపడలేదు, వేస్ట్. చూడండి, ఇక్కడ భక్తి కలిగిన తల్లిదండ్రులకే భక్తిహీనులైన బిడ్డలు పుడుతున్నారు. మరి భక్తిహీనులైన తల్లిదండ్రులు అయితే
భక్తి కలిగిన వారు పుట్టడం కష్టం, చాలా తక్కువ పర్సంటేజ్. అది ఈరోజు రక్షించబడిన మీరు, బిడల కన్నా తల్లిదండ్రులు నీ పరిశుద్ధతను కాపాడుకోకపోతే నీ యొక్క జీవితమే నీ బిడలకు ఒక మోడల్గా ఉండాలి. అంతేగాని నువ్వు దారి తప్పితే నా బిడలు సరైన మార్గంలో నడుస్తారని ఊహించవద్దు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ 2 ఇస్తాను. అమ్మ చదవమ్మ, ఆదికాండం 36, 11, 12. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా. ఏశావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. చాలు అమ్మా. తిమ్నా ఎవరమ్మా? అమ్మ చదివారు కదా, ఎవరు తిమ్నా? ఏశావు కుమారుడైన ఎలీఫజుకు ఉపపత్ని. ఇక్కడ ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు అలా రాశాడమ్మా? ఎలీఫజు ఉపపత్ని అంటే సరిపోద్ది కదా ఏమ్మా? అర్థమవుతుందా? ఎలీఫజు ఉపపత్ని అంటే సరిపోద్ది కదా. ఇక్కడ ఏమన్నాడు? ఏశావు కుమారుడైన ఎలీఫజు ఉపపత్ని అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? బాబు ఎలీఫజు, ఈ ఉంపుడు గత్తను ఉంచుకోవాలని నీకు ఎవరు నేర్పారురా అంటే అని ఏం చెప్తాడు తెలుసా? మా అయ్య దగ్గర నుండి, తండ్రి దగ్గర నుండి వచ్చింది నాకు ఇది. చూడండి, తల్లి వ్యభిచారి అయితే బిడ్డలు కూడా వ్యభిచారి అవుతారు. అయ్యారా? బైబిల్లోనే ఉంది. అమ్మ, మోయాబీలు ఎవరు? లోతుతో అక్రమంగా పుట్టినవారు. ఇప్పుడు తర్వాత మీరు నోట్ చేసుకు, సంఖ్యాకాండ 25వ అధ్యాయంలో ఇశ్రాయేలును పాపంలో పడేసింది, వ్యభిచారంలో పడేసింది ఎవరమ్మా? మోయాబీలే. ఎక్కడి నుండి వచ్చింది? మా తల్లండి, మూల పురుషులు అక్కడి నుండి వచ్చింది. అని నోట్ చేసుకోండి, అందరు తల్లులు నోట్ చేసుకోండి. 16 యెహెజ్కేలు 44. ఇక్కడ తల్లి ఎటువంటిదో బిడ్డ కూడా అటువంటిదే. 16:44 యెహెజ్కేలు. సామెతలు చెప్పువారందరూను తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని. దేవుని వాక్యం చూడండి, ఎంత తల్లి ఎటువంటిదో బిడ్డ కూడా అటువంటిదే అంటే అలాగే ఉంటుందా? చూడండి, హన్న ప్రార్థనా పరురాలు. అన్నకు పుట్టినాడు ఎవరమ్మా? సమూయేలు. మరి సమూయేలు ప్రార్థనా పరుడు కదా? చూడండి, జకరియా, ఎలిజబెత్ దేవుని ఎడల భయభక్తులు కలిగినవా. మరి అతను పుట్టిన కుమారుడు ఎవరు? బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఎవరు? భయభక్తులు కలిగిన వాడు. తల్లి ఎటువంటిదో బిడ్డ అటువంటిదే. అంటే తల్లి తప్పుడు మార్గంలో నడిస్తే బిడ్డ సరైన మార్గంలో నడవాలి అనుకోకూడదు. అనుకుంటే అది తప్పు. మనం చెప్పినవి ఒకవేళ పిల్లలు అనుసరించకపోవచ్చు, కానీ మనం చేసినవి చేసి చూపిస్తారు. చాలా దినాల క్రితం నేను ఒక విలేజ్లో జరిగిన సంఘటన విని ఆశ్చర్యపోయి, వాళ్ళ డాడీ సిగరెట్లు కాలుస్తారట. పాపం పిల్లలు ఆడుకుంటూ ఏం చేస్తారు తెలుసండి? దివాళీ సందర్భంలో, దివాళీ టైంలో ఏముంటాయి? కాకర పువ్వొత్తులు అవన్నీ ఉంటాయి కదా. నా తండ్రి అని ఇలా పెట్టుకొని అగ్గిపెట్టి ఒకటి ముట్టించాడట, మూతంతా కాదు. బాబు ఎక్కడ నేర్చుకున్నా? మా డాడీ. చూడండి, తల్లి ఎటువంటిదో బిడ్డ అటువంటిది. ఒక డాక్టర్ కడుపులో డాక్టర్ పుడుతున్నా, ఒక ఎమ్మెల్యే కడుపులో ఎమ్మెల్యే వస్తున్నా, ఒక మంత్రి అయితే మన కొడుకు కూడా మంత్రి అవుతున్నా. కానీ భక్తి కలిగిన తల్లిదండ్రుల ఇంటిలో ఈనాడు భక్తి కలిగిన బిడ్డల పుట్టడులే అనక తల్లి భక్తి కలిగిన ఇంట్లోనే పుట్టలేదంటే భక్తిహీనులు భార్యాభర్తలు అయితే బిడ్డలు అలాగా భక్తి కలిగిన వారు అవుతారు. ఇక్కడ అంటున్నారు, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు వచ్చి, నేను పాపిని అని, నీ పాపాన్ని అన్న రక్తములో కడుగుకొని శుద్ధీకరించుకొని పవిత్రపరుచుకున్న తర్వాత తిరిగి నువ్వు బురదలో దొర్లాడితే దౌర్భాగ్యుడవు. అమ్మ, యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ యేసు ఏమన్నాడు తెలుసా?
నా తండ్రి ఏమి చేశాడో అది నేను చేస్తున్నా అంటున్నాడు. 5:19. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరు. ఇప్పుడు అది మీరు మీకు అనిపించుకోవాలి. నేనేం చేయుట నా పిల్లలు చూశారో అదే చేస్తారు. అర్థమవుతుందమ్మా? నీ ప్రవర్తన మంచి ప్రవర్తన కలిగి ఉంటే నీ బిడ్డలు కూడా మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. నువ్వు ప్రార్థనాపరుడు అయితే నీ బిడ్డలు కూడా ప్రార్థనాపరులు అవుతారు. నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవిస్తే నీ బిడ్డలు కూడా పరిశుద్ధమైన జీవితం జీవిస్తారు. చూడండి, అంత భక్తిపరుడు సమూయేలు. సమూయేలుకు పుట్టిన బిడ్డలమ్మా లంచం తీసుకుని న్యాయాన్ని తిప్పివేస్తున్నారు. అలా ఇశ్రాయేలు ప్రజలంతా నీ బిడ్డలు నీవంటోళ్ళు కాదు అంటున్నారు. అంటే పవిత్రత, ఒక్కసారి దేవుడు నిన్ను పరిశుద్ధపరిచిన తర్వాత ఆ పరిశుద్ధతను ఆయన రాకడ వరకు కాపాడుకోవాలి. కాపాడుకోకుండా తిరిగి లోకంలోకి, తిరిగి పాపంలోని, తిరిగి శరీర కార్యాలలోని వెళితే నువ్వెవరివి? దౌర్భాగ్యుడవి. మూడవది, అదే యెహెజ్కేలు 29వ అధ్యాయం పట్టుకో. నమ్మిన వారిని ద్రోహం చేస్తే ఏమంటారు తెలుసా? అంత దౌర్భాగ్యుడండి, నమ్మాను నేను, నాకే ద్రోహం చేశాడు అంటాం కదా. చూడండి, రెల్లును ఆనుకున్నారు. ఎవరైతే రెల్లును మీద ఆనుకుంటారో ఆ రెల్లంట వారినే గుచ్చుతుందంట. యెహెజ్కేలు 29:6-7. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురు. ఐగుప్తు ఇశ్రాయేలీయులకు రెల్లు పుల్ల వంటి చేతికర్ర ఆయను. అమ్మ, ఇప్పుడు వీళ్ళు ఇశ్రాయేలు ఎక్కడ ఆదుకున్నారమ్మా? ఐగుప్తీయులు రెల్లండి అంటున్నాడు. ఐగుప్తు మీద ఆనుకున్నారంట. చదువమ్మా, కంటిన్యూ. వారు నిన్ను చేత పట్టుకొనినప్పుడు నీవు విరిగిపోయి వారి ప్రక్కలలో గుచ్చుకొంటివి. అమ్మా, ఆనుకున్న వారిని ఏం చేసింది? గుచ్చింది. అంటే ఏంటి? నిన్ను నమ్మి నిన్ను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించిన నా తల్లిదండ్రుల పట్ల నమ్మకంగా ఉండు. నమ్మకత్వాన్ని పోగొట్టుకుంటే కొంతమంది అంటారు, ఒక ఆయన నమ్మించే కదండి ద్రోహం చేసేది అన్నాడు. ఒక ఆయన ఇంకేమన్నా నమ్మకపోతే ద్రోహం ఎలా చేస్తాం అంటున్నాడు. అంటే నమ్మిన తల్లిదండ్రులను ద్రోహం చెయ్యుట దౌర్భాగ్యం. దాదాపు ఒక లాస్ట్ మంత్ అనుకుంటాను, ఒక ముసలాన్ని, మీరు అందరూ పేపర్లో కూడా వచ్చింది, కారులో ఎక్కించుకొని, అమ్మ విన్నారా, కారులో ఎక్కించుకొని తీసుకొని వచ్చి నదిలో ఎత్తేసాడండి. విన్నారా? పాపం తండ్రి కొడుకు కారులో తీసుకెళ్తే ఏమనుకుంటాడు చెప్పండి? అబ్బా, నా కొడుక్కి అంత ప్రేమ వచ్చింది, ముసలివాడిని అలాగా సైట్ సీయింగ్ అని అలా తిప్పుతున్నాడేమో అని ఎక్కుంటాడు. ఎత్తి నదిలో పడేశాడు. పడేసినప్పుడు ఎవరో చూశారు, చూసి కంప్లైంట్ చేశారు, కొట్టారు. చూడండి, కన్న తండ్రిని నమ్మి, కన్న తండ్రి కొడుకు కదా, నేనే పెంచాను కదా, నేనే పెద్ద చేశాను కదా, నా ద్వారానే స్థితికి వచ్చాడు కదా అని నమ్మి కారెక్కాడు. తీసుకొని వచ్చి ఎత్తి నదిలో పడేశాడు. ఎందుకు? ముసలోడు అయిపోయాడు. ఈ ముసలోడిని ఎవడ చూస్తాడని. అమ్మా, రేపు మనం ముసలోళ్ళు అమ్మా, ఇక్కడ కూర్చున్న మీరు ముసలోళ్ళు అవరా? అవుతాం కదా. ఏది విత్తితవో అదే కోస్తాడు. ఒక అద్భుతమైన మాట. అమ్మ, న్యాయాధిపతులు అనుకుంటా 1వ అధ్యాయం అనుకుంటా, ఒక రాజు అందరికీ ఏంటి ఏమంటారు బొట్టన వేళ్ళు కోసారండి. 70 మంది రాజులకు బొట్టన వేలు కోసాడు. 1, 5, 7 చూడమ్మా న్యాయాధిపతులు.
అదోని బెజెకు పారిపోగా వారు అతని తరిమి పట్టుకొని అతని కాలు చేతుల బొటన వేళ్లను కోసివేసిరి. అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతుల బొటన వేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొని చుండిరి. చూడండి అంత దుర్మార్గుడు చూడండి. 70 మంది రాజులను పట్టుకొని చేతి బట్టను వెళ్ళి కాలు బట్టను వెళ్ళి నరికేశాడండి. వాళ్ళ దగ్గర కూర్చున్నట్టు. ఇప్పుడు ఈ రాజుని ఇంకో శత్రువు ముట్టడి చేసి ఓడించి బట్టను వేలు చెయ్యి అడవన్నాడు తెలుసా, నాకు ఏది చేశాను అదే మళ్ళీ అది చెప్తున్నాడు. కంటిన్యూ చేయమ్మది. నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చిన నేను. అమ్మ జాగ్రత్త అత్తలారా, మీ కోడలికి ఏది చేస్తే రేపొద్దు నీకు అదే అవుతుంది. కోడలారా, మీ అత్తకు మీరు ఏది చేస్తే రేపొద్దు నువ్వు ఒక అత్తమవుతావు. సేమ్ రిపీట్. అక్కడ ఎంత చక్కగా చెప్పాడో చూడండి. అదా అమ్మ ఒకసారి మళ్ళీ అందరు వినేటట్టు చదవమ్మా. అది అదే మళ్ళీ చదవదు, అందరు వినాలది. నేను చేసినట్టు మొదటి నుంచి చదవమ్మా. 70 మంది చదివి అప్పుడు అదోని బెజకు తమ కాళ్ళు చేతుల బొటన వేళ్లు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద ముక్కలు ఏరుకొని దుర్మార్గుడే చూడండి. 70 మంది రాజులు అది భోజన బల్ల చుట్టూ అడుక్కునే వాళ్ళ కూర్చున్నారండి. ఎంత దుర్మార్గంగా బొటన వేళ్ళు, చేతి బొటన వేళ్ళు, కాలు బొటన వేళ్ళు నరికాడో చూడండి. 70 మందికి నరికాడు. దేవుడి నొక్కని నరికాడు అని అంటున్నాడు. నేను ఏం చేశానో అదే నాకు జరిగింది. అమ్మా ఇక్కడ నమ్మించి భార్య ద్రోహం చేసిన, భర్త ద్రోహం చేసిన దౌర్భాగ్యుడు. ఈరోజు చూడండి, సొంత భర్త భార్యను నమ్మి, భార్య పుట్టింటిని విడిచిపెట్టి సమత్తమ భర్త అని వస్తే భార్యలు చంపేస్తున్నారు. ఇప్పుడు రివర్స్ అయిందిలేండి. ఇప్పుడు భార్యలు కాదు, భర్తలు కాదు, భార్యలే చంపుతున్నారు ఎక్కువ మంది. రివర్స్. ఒకప్పుడు చాలా తక్కువ, రేర్గా ఎతికినా కనబడేవారుగా. ఇప్పుడు ఎక్కువ చంపుతుంది ఎవరో తెలుసండి? లేడీసే చంపేస్తున్నారు భర్తల్ని నమ్మి. భార్య, అరే నా భార్య నా అర్ధాంగి అంటే చూడండి 101:6 దేవుడు అంటున్నాడు, నా యొద్ద నివసించుటకు లోకములో నమ్మకమైన వారిని వెతుకుతూ ఉన్నాడు. 101:6 నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. చాలు అమ్మా. నా యొద్ద అంటే ఎవరి యొద్ద? దేవుని యొద్ద. నువ్వు సదాకాలం నివసించాలి అంటే నీ తల్లి తండ్రి నిన్ను నమ్మారు. వృద్ధాప్యంలో నా బిడ్డలను నేను మంచి చదువులు చదివిస్తే, పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పిస్తే వృద్ధాప్యంలో నన్ను ఆదుకుంటారు అని నమ్మిన వారికి ద్రోహం చేయవద్దు. నీ స్నేహితుడు నమ్మి నీకు సహాయం చేశాడు నా కష్టంలో ఉన్నప్పుడు. నేను చాలా దినాల క్రితం ఒక 20 లక్షలు నమ్మిచ్చాడండి. నమ్మి స్నేహితుడిని ఇల్లు కొనుక్కోటాను. ఎప్పుడు ఇచ్చావు అన్నాడట. ఆయన పాపం ఇంట్రెస్ట్లు కట్టలేక ఆ ఇల్లే అమ్ముకున్నాడు. చూడండి, నేను కూడా చాలాసార్లు నమ్మే చేసే ఎన్నో కట్టుకున్నా. నమ్మి షూరిటీలు ఇచ్చి వేలు కట్టుకున్నా. చూడండి, వాక్యం అటు మేలైనది చేయగలిగి ఉండి అలాగ చెయ్యకపోతే పాపం కదా అని మేలు చేస్తే ఎంతోమంది మోసం చేశారు నమ్మి. ఇంకా జాషువా అని అంటాడు, అరే పాస్టర్ ఎలా చేస్తాడా అంటే, సరే మీరు ఏ జమానాలో ఉన్నారండి? ఇప్పుడు అది ఉంటే నాకు ఆ ల్యాండ్ కాస్ట్ 80 lakhs పైన అయ్యేదండి. ఫోర్జరీ సంతకం పెట్టి ద్రోహం చేశాడు నాకు. చూడండి, నమ్మిన వారిని మోసం చేస్తే ఒక కాపరి నమ్మి కాగితాలు ఇచ్చాను, ద్రోహం చేశాడు. ఇక్కడ అంటున్నాడు, దేవుడు నిన్ను నమ్మాడు. అమ్మ చదవమ్మ, 1 తిమోతి 1:13
పూర్వం దూషకుడును హింసకుడును దేవుని వ్యతిరేకంగా జీవించిన వాడు ఆయన నమ్మి పరిచర్యను అప్పగించాడు. 1 తిమోతి 1:13. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. చాలు. ఇక్కడ కూర్చున్న సామెల్ రాజన్న గీతాశిష్యుని నమ్మాడు దేవుడు. నమ్మి పరిచర్యను అప్పగించే నమ్మకంగా ఉండాలి. మనం నమ్మటం కంటే దేవుడు మనల్ని నమ్మటం చాలా గొప్పండి. నమ్మి పరిచర్యనిచ్చాడు, నమ్మి సంఘాన్నిచ్చాడు, నమ్మి బోధకుడిగా తయారు చేసే. అయితే ఈ బోధను డబ్బుగా అమ్ముకుంటే దీవెనలు రావు. నమ్మకమైన వారికి తన యొద్ద నివాసం ఉంటాడు. ఎవడు దౌర్భాగ్యుడమ్మా? ఇది ఒక్కటే 1 అవర్ చెప్పొచ్చు, నేను 3 ఎత్తుకున్నా. ఎవరమ్మా? దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయి కృతజ్ఞహీనుడిగా జీవించిన వాడు దౌర్భాగ్యుడు. ఎవరు దౌర్భాగ్యుడు? యేసే రక్తంలో పాపాలు కడుక్కొని శుద్ధీకరించబడిన తర్వాత తిరిగి పాపం అనే బురదలో దొర్లాడిన వాడు దౌర్భాగ్యుడు. ఎవరు దౌర్భాగ్యుడు? నమ్మించి మోసం చేసిన వాడు దౌర్భాగ్యుడు. అమ్మా, రెండవది ఏంటి? దిక్కుమాలిన వాడు. దిక్కుమాలిన వాడు అంటే ఎవరంటాం? అరే అనాథరా, తల్లిదండ్రులు ఎవరు లేరురా, నిస్సహాయరాలురా, సహాయం చేసేవారు ఎవరు లేరు. వారు కాదు అనాథలు. ఎవరు అనాథలు? అన్నీ ఉండి అన్నీ ఇచ్చిన దేవుణ్ణి నమ్మినవా, దేవుణ్ణి దూరంగా జీవిస్తున్నవా ఎవరుంటే దిక్కుమాలిన వాడు. అన్నీ ఇచ్చిన దేవునికి దూరంగా జీవిస్తున్నవాడు దిక్కుమాలిన వాడు. ఎవరు? ఇక్కడ ఈ లవదొకే సంఘం ఏంటో తెలుసండి? ధనం, అధికారం, బలం, దీనిని నమ్ముకున్న సంఘం. దేవుని నమ్ముకోలే సంఘానికి వస్తున్నారు నామకార్థ క్రైస్తవులు, ఆచార సంబంధమైన క్రైస్తవులు. ధనాన్ని నమ్ముకుంటే నువ్వు ఎవరు తెలుసా? ధనమునిచ్చిన దేవుణ్ణి నువ్వు ఆశ్రయించా. అమ్మ ఇప్పుడు చూడండి, తూర్పు దేశం అంతటిలో ఎవరు ధనవంతుడు చెప్పండి? అమ్మ ఎవరు? టక్కని చెప్పాలా? యోబు. ధనవంతుని చేసింది ఎవరమ్మా? దేవుడే. ఎక్కడుంది? సామెతలు 10:22లో నరుల కష్టము వలన ఆశీర్వాదము ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును. ఇప్పుడు చూడండి, అన్నీ ఇచ్చినప్పుడు ఓబో లోతు భార్య ఇచ్చారు. యో భార్య ఎంతో స్థుతి. ఇప్పుడు పోయిన తర్వాత అంటుంది, ఇంకేం దేవుడు? దూషించి యథార్థతను విడిచిపెట్టి చావ్. దిక్కుమాలినది. ఇలాంటి వారు దిక్కుమాలిన వారు, దేవునికి దూరంగా జీవిస్తున్నవారు దిక్కుమాలిన వారు. చూడండి, యేసుతోనే నడిచాడు. ఎవరు? యోధా గారు. దేన్ని నమ్ముకున్నాడు? యేసుని నమ్ముకుంటే ఇప్పుడు చూడండి, అరే ఇప్పటికే 3 దినాలు అయ్యింది, ఇక్కడే ఉంటే కలిదిరి పడిపోతారేమో అంటే దేవుడు ఏమన్నాడు? మీరే పట్టండి ఆహారం. అమ్మ ఏమైనా కష్టపడి సంపాదించాలా? 5 రొట్టెలు 2 చేపలు. ఇప్పుడు నాన్ వెజ్ ఫుడ్. ఇప్పుడు చూడండి, పప్పు అన్నం అన్నారనుకోండి, మా ఇంట్లో అయితే పప్ప సగం ఆకలి పోతుంది. ఎప్పుడు నాన్ వెజ్ ఉండాలి, కీంచి కాటు ఉంటేనే. చూడండి, నాన్ వెజ్తో పెట్టాడు, కడుపు నిండా తిన్నారు. యేసయ్యతో ఉంటే అమ్మా నీకు అవసరతలు తీర్చడా? నువ్వు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆయన ముట్టి స్వస్థపరుస్తాడు. నీ ఆకలితో ఉన్నప్పుడు నీ కడుపు నింపుతాడు. నువ్వు లేమితో ఉన్నప్పుడు సమృద్ధినిస్తాడు. అయితే యేసయ్యను నమ్ముకోలే. ఎవరు నమ్ముకున్నాడు? ధనాన్ని నమ్ముకున్నాడు. ఏమైందండి? ఏమన్నా దాంతో ఏమైనా సుఖపడ్డా? అనుభవించాడా? చెట్టుకు ఉరిపోసుకొని కింద ఆ డబ్బులు పడేసి చనిపోయాడు. అమ్మా
మొదటి తిమోతి 6వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ అంటున్నాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక వారు సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి అంటూ, వారు రాబోవు కాలమందు జీవము సంపాదించుకొనట కంట సత్క్రియలు కలిగిన వారు, ఔదార్యము కలిగిన వారు, ఇంకేంటంట, వారి ఆస్తిలో ఇతరులకు పాలిచ్చు. 6:17 మొదటి తిమోతి. నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని అమ్మా, ఆజ్ఞాపించు. దేని ఎంత నమ్మకం ఉంచాలంట? యోధా దేని ఎంత నమ్మకం ఉంచాడు? అనుభవించలే. ఈరోజు నీకు సమృద్ధినిచ్చిన దేవుణ్ణి ఎప్పుడు కూడా, నేను ట్రైన్లో జర్నీ చేయగానే, ఇప్పుడు ఏసీలో వెళ్తూ ఉంటాం కదా, కళ్ళు మూసుకొని, ప్రభువా స్లీపర్లో వెళ్ళే ఒకప్పుడు, ఇప్పుడు ఏసీలో జర్నీ చేసే స్థాయికి ఇచ్చేవు, వందనాలు ప్రభువా. ఎప్పుడు నన్ను ఈ స్థితికి తీసుకువచ్చిన దేవుణ్ణి నేను విడిచిపెట్టలే. దేవుణ్ణి ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటా. ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా ముందు మా మిస్సెస్ ఫ్లైట్ ఎక్కినప్పుడు చేతులు పట్టుకోమంట, అక్కడే పట్టుకొని ప్రార్థన చేద్దాం. అమ్మా, ఫ్లైట్ ఎక్కే స్తోమత మంది ఆశీర్వదించాడు దేవుడు. ఎవరు అనాథలంటే, అమ్మ, అనాథలకు దేవుడు మన సామెత ఉందిగా, దిక్కులేని వారికి దేవుడే దిక్కు. దేవుడు ఏమన్నాడు? 14 యోహాను సువార్త 18లో, దిక్కులేని వారు వారు కాదు, తల్లిదండ్రులు లేని వారు, నిస్సహాయులు, విధవరాండ్రు వారుగా నేను అంటున్నా, నేను మిమ్మలను అనాథలుగా విడవను. 14:18 అంటే అనాథలను దేవుడు ఆదరించే దేవుడు అండి. ఎవరు దిక్కుమాలిన వారు అంటే, అన్నీ దేవుడిచ్చిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయి దేవునికి దూరంగా జీవిస్తున్నవారు. చదువమ్మా 14:18. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. చాలు, ఎవ్వరిని అనాథలుగా విడిచిపెట్టడు. అనాథలను ఎలాగ ఆదరిస్తాడట? యెషయా 66వ అధ్యాయం 13వ వచనంలో, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు యెరూషలేములో వారిని నేను ఆదరిస్తా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. అయ్యో, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నా, దిక్కులేని వారికి అన్న దేవుడు. అమ్మా, మన దేవుడు ఎవరికి తెలుసండి? బీదవాడకు, విధవరాండ్రకు, అనాథలకు ఆశ్రయించే దేవుడు, ఆతిథ్యం ఇచ్చే దేవుడు, ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, వారిని కంటికి రెప్పవలె కాపాడే దేవుడు. ఆయన పెంట కుప్ప మీద నుండి ఆయన దరిద్రులను పైకి లేవనెత్తే దేవుడు. అయితే ఈ యోధ ధనాన్ని ఆశ్రయించాడు. 2, బలమును ఆశ్రయించేవాడు. ఎవరు? దిక్కుమాలినవాడు. బలం ఇచ్చింది ఎవరు? ఇప్పుడు సపోజ్ ఒక ఆయన మైక్ టైసన్ అనుకోండి. అమ్మ, మైక్ టైసన్ పంచ్ వెయిట్ తెలుసా ఎవరికైనా? తెలుసా? బాక్సింగ్ ఇలా పెట్టి ఇలా గుద్దితే 250 kgs వెయిట్ మీద పడినట్టు. అంత మైక్ టైసన్ గారు ఒక 3 మోషన్లు అయ్యాయి అనుకో, ఎలాగుంటాడు? రా పంచ్ అంటాడా? ఇప్పుడు 6 ప్యాక్ బాడీ అని కొత్తగా వచ్చింది. వాళ్ళు ఎప్పుడైనా మీరు చూసారండి? ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకోరు, చూసారా? ఇక్కడ టైట్గా ఉంటుంది, ఇలాగ అనుకుంటూ ఇలా తిప్పుకుంటూ వెళ్తారు. వీళ్ళెవరు? బలమే వారికి దేవుడు. బలాన్ని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయే దిక్కుమాలిన వారు వీరే. దేవునికి అన్నీ ఇచ్చిన దేవుని, బలమునిచ్చిన దేవుని, ధనమునిచ్చిన దేవుని, ఆస్తి ఐశ్వర్యం ఇచ్చిన దేవుని, ఆరోగ్యం ఇచ్చిన దేవుని దూరంగా జీవిస్తున్న వారు దిక్కుమాలిన వాడు. అమ్మ, 2 రాజులు 18వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ అస్సూరు రాజు తన బలాన్ని బట్టి గర్విస్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఓ యూదా రాజా హిజ్కియా, ఏమి ఐగుప్తులో దేవుళ్ళు లేరా? మోయాబుల్లో దేవుళ్ళు లేరా? ఐగుప్తులో దేవుళ్ళు లేరా? వారి దేవుళ్ళు వారిని విడిపించారా?
నువ్వు అనుకుంటున్నావు నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడు. ఎవ్వరు కూడా నా చేతి నుండి విడిపించాడు. గర్వించాడు. 18:35 రెండో రాజులు 18:35. యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పెను. ఏమన్నాడండి? యెహోవా విడిపిస్తాడు అనుకుంటున్నావు. చూడండి, దేవుడిని ధిక్కరిస్తున్నాడండి. అమ్మ ఏమైంది చెప్పండి, ఏమైంది? ఒక రాత్రే 180,000 మంది కూలిపోయారు. చక్కగా హీచ్కే నిద్రపోతున్నాడు. రాత్రే ఒక ఖడ్గం పట్టుకున్న దూత 185,000 మంది యోధులను చంపేసింది. ఏంటి ఆయన ఏంటి? బలాన్ని బట్టి అచ్చయించిన వాడు. అమ్మ, బలమునిచ్చిన దేవుణ్ణి బట్టి మనం అచ్చయించాలి. అమ్మ, 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ చూడండి, ఈ రాజు ఏమంటున్నాడు చూడండి. 3 దేశాలు యుద్ధానికి వచ్చాయి. అమ్మోనీయులు, మొయాబీలు, సేయూరు మన్న నివాసులు. ఏమన్నాడు తెలుసా? ఇంత గొప్ప సైన్యాన్ని జయించే శక్తి మాకు చాలదు, మాకేమీ తోచదు. ఏమన్నాడు తెలుసా? నీవే మాకు దిక్కు. చూడండి, దిక్కు లేని వారికి ఎవరమ్మా దిక్కు? ఇక్కడ ఏమన్నాడు? నీవే మాకు దిక్కు. మా సైన్యం కాదు, మా ఆయుధాలు కాదు, మా గుర్రాలు కాదు, మా రథాలు కాదు, నీవే దిక్కు. 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. చూడండి, అక్కడ దిక్కుమాలినాడు ప్రార్థన ఏంటి? దిక్కుమాలినాడు ఏమంటున్నాడు? మీ దేవుడు యెహోవా మిమ్మల్ని అలా విడిపిస్తాడు. అక్కడ ఐగుప్తులో లేరా దేవుళ్ళు? వారి దేవుళ్ళు మన దేవుళ్ళు ఒకటేనండి బాబు, బుద్ధి లేనివాడు కాకపోతే. అమ్మ, ఆ రాత్రి మాటుగాండ్ర పెడితే వాడు పొడుచుకొని చనిపోయారు. అమ్మ, కొల్ల సొమ్ము దోచుకోవటానికి 3 దినాలు పట్టింది. 3 దినాలు బస్తాలు నింపుకొని ఇంకా నింపుకునే ఓపికలా కిడిచిపెట్టి వచ్చారండి. 25వ వచనం చదవమ్మ. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒల్చుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టెను. 3 దినాలు చేయును, వడ్డాను, చెవులువి బస్తాలో వేసి నింపుకుంటూనే ఉన్నారు 3 దినాలు. నీవే దిక్కు. అమ్మా, అధికార గర్వం, దిక్కు మాల్లవాడు. లవదొకే ఆ సంఘం ఏంటో చెప్పాను కదా మీకు ముందు ఇంట్రొడక్షన్ ఇచ్చినప్పుడు. ధనవంతమైన దేశము. ఎలాగా? క్రీస్తు శకం 70వ శతాబ్దంలో భూకంపం వచ్చిందంట లవదొకియా దగ్గర. భూకంపం వస్తే తిరిగి కోలుకోవటానికి చాలా కష్టం అవుతుంది కదా. ఎవ్వరి సహాయం లేకుండా వారే తిరిగి మరలా కట్టుకున్నారంట. అంటే అంత ధనికమైన దేశం. అధికార గర్వం. చూడండి అమ్మ, 4వ దానియేలు 4వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ నెబుకద్నెజరుకి ఆ స్థానంలో కూర్చుండబెట్టింది దేవుడు. అయితే ఒక ఏమన్నాడు? ముఖ్య పట్టణాన్ని కట్టి, ఇంత గొప్ప పట్టణం నా బలాధికారము చేత సౌందర్యమైన పట్టణాన్ని కట్టాను. చూడండి, అధికారం గర్వంతో మాట్లాడాడు. 4:30. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? ఏమనుకుంటారు తెలుసా? నా అధికారం, నా బలం,
నా ప్రభావ ఘనత కొరకు కట్టించే. ఏమైందమ్మా? అదే ఆకాశం నుండి స్వరం వినిపించింది, నెబుకద్నెజరా, భూలోకములో ఎవరిని రాజుగా నియమించాలో, ఎవరికి అధికారం ఇవ్వాలో ఆయన చేతిలో ఉంది. 7 సంవత్సరాలు అరణ్యంకి వెళ్ళిపోయి అమ్మా పక్షికలకి అయిపోయి మళ్ళీ బుద్ధి వచ్చిందో తనకొచ్చాడు. ఎవరు దిక్కుమాలిన వాడు అంటే, ధనమునిచ్చిన దేవుణ్ణి ఆశ్రయించకుండా ధనాన్ని నమ్ముకున్నవాడు దిక్కుమాలిన వాడు. ఎవరు దిక్కుమాలిన వాడు అంటే, తన బలం మీద ఆధారపడినవాడు. ఎవడు దిక్కుమాలిన వాడు అంటే, నాకేం అధికారం ఉంది, నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు, అధికార గర్వం కలిగిన వాడు. అధికారం ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాలి మనం. 3వది అంటున్నాడు, నువ్వు దరిద్రుడవు. అమ్మా వీళ్ళు దరిద్రులా? చాలా సంపన్నులు లవదిక. అయితే ఇహలోక పరమగా ధనవంతులు, కానీ ఆత్మీయంగా దరిద్రులండి. ఇద్దరు చూపిస్తా. అమ్మ స్ఫురణ సంఘం పెట్టుకోమ్మా, 2వ అధ్యాయం 9వ వచనములో వీళ్ళు స్ఫురణ సంఘం దరిద్రులు. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? మీరు దరిద్రులైనను ధనవంతులే. 2:9. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడు. చూడండి, ఈ సంఘం ఏంటి? ఇహలోక సంబంధమైన ఐశ్వర్యంలే. ఆయన దేవుడు అమ్మని అంటున్నాడు, అయినను నువ్వు ఐశ్వర్యవంతుడవే. అమ్మా దేవుడు పేదవారికి ఉన్న దాతృత్వం గొప్పవారికి ఉండదండి. నేను చాలా దినాల క్రితం, 20 years క్రితం, ఫస్ట్ టైం నాగాలాండ్ గోహతి అస్సాం వెళ్తాం. ఫ్లైట్ టికెట్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ నుండి అస్సాం చాలా దూరం కదా. ట్రైన్ ఎక్కితే 2.5 days ట్రైన్లోనే ఉండాలి. నా ఒక్క టికెట్కి డబ్బులు ఉన్నాయి, మిస్సెస్ టికెట్కి డబ్బులు లేవు. తీసుకోవాలి, టైం అయిపోతుంది. సెకండ్ సండే బోయినపల్లి చర్చిలో మాట్లాడటానికి వెళ్ళారు. అంతా అయిపోయిన తర్వాత వర్తమానం అక్క నా దగ్గరికి వచ్చి అంటుంది, తమ్ముడు నీ కొరకు ఈ విశ్వాసి 4 రోజుల నుంచి చూస్తుందని. నేను ఏ ప్రార్థన రిక్వెస్టో ఏటో అని దగ్గరికి వచ్చి, కవర్ కూడా కాదండి, పేపర్లో చుట్టింది, డబ్బులు ఇచ్చింది. నేను అనుకున్నా 500 ఇచ్చి ఉంటుందిలే. ఆమె పేదామె, కట్టుకున్న చీర కూడా 300. ఇంటికి వచ్చి చూస్తే 5,000 ఇచ్చింది. నా ఫ్లైట్ టికెట్కి అంత తక్కువ అంత ఇచ్చింది. చూడండి, పేదలే దాతృత్వంలో ధనికులు. చర్వమ్మ 2వ కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనములో, మాసిదోనియా సంఘం కడు బీదదైనను ఇచ్చుటలో మాదిరి వారికి శక్తికి మించి ఇచ్చారట. ఏలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఎవరమ్మా ధనవంతులు? సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారంటండి. వా, వీళ్ళెవరు? ధనవంతులే కానీ ఆత్మీయంగా దరిద్రులు. అమ్మ యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం పట్టుకోమా. ఇక్కడ అంటున్నాడు, లోకము దృష్టిలో నువ్వు బీదవాడవైనను విశ్వాసములో భాగ్యవంతుడవు. 2:5 యాకోబు 2:5. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను. చాలు, ఎవరంట భాగ్యవంతులు? దేంట్లో? విశ్వాసములో. మందిరానికి వచ్చిన ధనవంతుడైనా ఆత్మీయ దరిద్రత ఉన్నది ఆ సంఘములో. అమ్మా
విశ్వాసములో భాగ్యవంతులు. కొన్నిసార్లు మనం అంటాం కదా, ఏంటి కూటికి గతిలో ఆయన ఏదో అంటారు కదండి సామెత, ఏంటి కూటికి గతిలో నెలవైనా నీతో ఏదో అంటారు సామెత. అమ్మా గుర్తురాలా? మా కూటికి లేకపోవచ్చండి అని ఏదో అంటారు. చూడండి, ఎవరు లోకము విషయములో దరిద్రులైనను ఏంటా విశ్వాసములో భాగ్యవంతులు, నీతి విషయంలో భాగ్యవంతులు, వాక్యానుసారంగా జీవించటంలో భాగ్యవంతులు. వీరెవరు? వీళ్ళెవరమ్మా? ఆర్థికంగా ధనవంతులు లోకపరంగా, కానీ విశ్వాసంలో ఎవరు? దరిద్రులు, ఆత్మీయంగా వెనకబడిన వారు, ఆత్మీయ దరిద్రత కలిగిన వారు. వీళ్ళు ఏమంటున్నారు? ధన సమృద్ధి ఉంది మాకు. అమ్మా లూకా 6:20 చదవమ్మా. బీదలు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. 6:20. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. బీదలైన మీరు ధన్యులంటే ఇహలోకంగా బీదలైన ఆత్మీయంగా భాగ్యవంతులైతే ఏమన్నాడు? దేవుని రాజ్యము మీది. మీరెవరు? ధన్యులు. లోకముల ధనవంతుల కంటే మీరు ధన్యులు. కారణం ఏంటి? మీ ధనాన్ని బట్టి గర్వించలే, దురాశ లేదు మీలో. దేవుడు ఇచ్చిన దానిని బట్టి సంతృప్తి చెందుతూ ఉన్నారు. అమ్మా మీరు అరే ఒక్క క్వాలిటీ లేదండి వీళ్ళు. అంచె దినాలలో లవోదికయ సంఘాల లెక్కే అనేక సంఘాలు ఉంటాయి. దేవుడు చేసిన మేలులు మర్చిపోయి కృతజ్ఞత హీనులుగా సంఘానికి మాత్రం వస్తారు, రావటం పోవటం అంతే, పక్క నుండి కూడా పలకరించరు. ఏంటి? ఎవరు ధనవంతులు అంటే రాబోవు కాలమునకు జీవాన్ని సంపాదించుకోవటానికి మేలు చేయువారు, సత్క్రియలు చేయువారు. చదువమ్మ 6:18, 1 తిమోతి 6:18. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. ఒక్క నిమిషం అమ్మ, ఇప్పుడు మాసిదోనియా సంఘం ఎలాంటిదమ్మా చెప్పండి? కడు బీదవారు. వారు ఎక్కడేస్తున్నారు పునాది? రాబోవు కాలమునకు పునాది అంటే ఈ లోకం ఒక దినాన్న విడిచిపెడతా. అయితే పునాదులు గల పట్టణం ఒకటి ఉన్నది, అక్కడ మాకు నివాసం ఉండాలి. చూడండి, అక్కడ పునాది వేసుకుంటున్నారు. చేయమ్మా. మేలు చేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించు. చూడండి, వీరు చూడండి, ఈ దాతృత్వం ఎలాగుంది? పరిచర్య చేసేవారికి, సంఘానికి, పౌలుకు అంటే సామర్థ్యానికి మించిస్తున్నారంట. అంటే ఇదంతా ధనవంతులు. చూడండి, సహజంగా ధనవంతుల కంటే బీదవారికి ఎక్కువ దాతృత్వం. మీరు చూడండి, ధనవంతులు చేసే ఇంట్లో పెట్టే కంటే బీదవాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, అమ్మ బాబాయ్ అటు ఇటు తీసుకొచ్చి అరే సాగుడు వచ్చాడు, అది వచ్చాడు, ఎన్నో చేస్తారండి. ఆత్మీయ దరిద్రత కలిగిన సంఘం అంటున్నాడు. నువ్వు దరిద్రుడివి, విశ్వాస జీవితములే, ఆత్మీయ వరాలులే, నీతి కలిగిన జీవితములే, నీతి తప్పిన జీవితం జీవిస్తున్నాం. అయితే నీతి కలిగిన వారు, పరిశుద్ధత కలిగిన వారు, విశ్వాసం కలిగిన వారు భాగ్యవంతులు. దేవుని పరిచర్యకు గుప్పులు విప్పి సామర్థ్యం కలిగి ఇచ్చిన వా భాగ్యవంతులు. ముగిస్తూ ఉన్నా అమ్మా, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు. ఇంకొకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్పి, ఇప్పుడు పవిత్రతను కాపాడుకుంటుంది. ఐగుప్తును ఆనుకుంటే ఏంటి? ఎవరు ఆనుకుంటే వాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటుంది అన్నాను కదా. ఇప్పుడు చూడండి, ఈరోజు సంఘం ఎలాగుంటుందంటే చూడండి,
అమ్మ ఆదికాండం 12 పట్టుకోమ్మా. కానానులో కరువు వచ్చింది. ఐగుప్తుకి వెళ్ళాడు అబ్రహాం. అబ్రహాం భార్య వయసు అంతా తెలుసమ్మా అప్పుడు 75 ఇయర్స్. ఎలా కనిపిస్తుందో తెలుసా? స్వీట్ 16 అంటారు చూసా, అలా కనిపిస్తుంది. నాకు మొన్న లాస్ట్ మంత్ బెంగళూరు వెళ్ళా మీటింగ్కి. ఒక పాప వచ్చింది. నేను ఏ డిగ్రీ చదువుతుందేమో అనుకున్నా. అమ్మ ఏం చదువుతున్నా? వచ్చి ప్రార్థన 8th క్లాస్ అన్నది. మరి బాబు 8th క్లాస్? పర్సనాలిటీ చూస్తే ఆంటీ పర్సనాలిటీ కంటే ఎక్కువ ఉంది. ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది. నేను ఇంకా అనలే పొరపాటున, అమ్మ డిగ్రీ చదువుతుంది. 8th క్లాస్ అంట. ఇక్కడ చూడండి, 8th క్లాస్ వాళ్ళు ఆంటీ లెక్క ఉంటుంటే 75 ఇయర్స్ షారా స్వీట్ 16 లెక్క కనిపించింది. ఈ ఐగుప్తులు ఎలాంటి వాళ్ళో తెలుసా? పరాయి స్త్రీ యొక్క అందాన్ని ఐగుప్తు ఫరో దగ్గర పొగుడుతున్నారు. రాజా, ఒక విదేశీరాలు వచ్చింది మన దగ్గరికి. ఆమె ఎంత అందగత్తో తెలుసా? ఆమె కనుక నీ దగ్గర ఉంటే, చూడండి 12:14 చదవమ్మా. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను అమ్మ 12వ వచనం నుంచి చదవమ్మా. 12 సరే అదే చదవమ్మా. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకునట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక. చూడండి, మన వాళ్ళు అలాంటి వాళ్ళు ఐగుప్తీయులు. ఎవరు దౌర్భాగ్యులు అంటే ఎవరు? దేవుడు చేసిన మేలు ఇతరులతో చెప్పం, ఇలాంటివి చెప్తాం. ఇలాంటి ఇక్కడ అంతఃపురములో ఈమె అందం కొరకు పొగుడుతూ ఉన్నారు. ఈ రాజు ఎట అంటాడో తెలుసా? ఎవరు అందగత్తుంటే ఆయన పాడు చేయాలని. చదవమ్మా. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు చూడండి, అంటే ప్రజలు అలాంటి వాళ్ళే, రాజు కూడా అలాంటి వాడే. ఇప్పుడు ప్రజలు అలాగ చెప్తే రాజు ఏమన్నా చెప్పండి, ఒరే తప్పు, ఇంకో స్త్రీ గురించి వేరే పురుషుడి దగ్గర చెప్పకూడదు, అది పాపం అనాలి కదా రాజు. అనలే. దేవుడిచ్చిన పవిత్రతను కాపాడుకోకుండా అపవిత్రమైన మాటలు మాట్లాడే ప్రతి వాడు దౌర్భాగ్యుడు. అమ్మా, నువ్వు దౌర్భాగ్యుడవైతే, దిక్కుమాలిన వాడవైతే, దరిద్రుడవైతే నిత్యత్వాన్ని పోగొట్టుకుంటావు. ఈ సంఘం అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయింది. ధన సమృద్ధి ఉంది, బలముంది, అధికారం ఉంది, ఇన్ని ఉన్నాయి, కానీ దేవునికి దూరంగా ఉన్నారు. అన్నీ ఇచ్చిన దేవునికి దూరంగా ఉంటే నిన్ను కూడా దేవుడు పిలుస్తాడు. వచ్చే వారం మిగతా 3 క్వాలిటీ చెప్పు. కళ్ళు మూసుకో. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి లవదొకియా సంఘములో ఉన్న లోపాలను మా ముందుంచావు. అంచు దినాలలో ప్రతి సంఘంలో కూడా ఈ లోపాలు కనబడుతున్నాయి తండ్రి. బహుగా శ్రద్ధించి ఉన్నత స్థితికి తీసుకొచ్చిన దేవుణ్ణే మర్చిపోయే విశ్వాసులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి. ఆత్మీయ ఎదుగుదల లేక ఆత్మీయ దరిద్రత కలిగిన సంఘాలు ఎన్నో తండ్రి. దేవునికి దూరంగా జీవిస్తున్న దిక్కుమాలిన సంఘాలు ఎన్నో ఉన్నాయి. అంచె దినాలలో అలాంటి సంఘాలను మార్చమని వేడుకుంటున్నాం. నువ్వు ఆదరించే దేవుడవు, బలపరిచే దేవుడవు. కృతజ్ఞత కలిగి మేము నీకు జీవిస్తే నిత్యము కూడా మమ్మల్ని కాపాడి నిత్యత్వంకు తీసుకుని వెళ్ళే దేవుడు. అలాంటి కృప ప్రతి బిడ్డకు దయచేయండి.
ఈ లక్షణాలు ఇక్కడ కూడిన ఏ ఒక్కరిలో కూడా లేకుండా చూచుకోవటానికి నీ కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి